జోహార్ జోహార్ దళిత ఉద్యోగుల పట్ల కుల వివక్ష నశించాలి నశించాలి. అరికట్టాలి. పోలీస్ వ్యవస్థలో దళిత ఉద్యోగుల పట్ల కుల వివక్ష అరికట్టాలి అరికట్టాలి. సిఐ జితేందర్ రెడ్డిని అరెస్ట్ చేసే వరకు పోరాడదాం పోరాడదాం పోరాడదాం. సిఐ జితేందర్ రెడ్డిని అరెస్ట్ చేసే వరకు పోరాడదాం పోరాడదాం. తీసుకోవాలి కఠిన చర్యలు జితేందర్ రెడ్డి మీద. జోహార్ శ్రీరాముల శ్రీనివాసు. పోరాడదాం శ్రీరాముల శ్రీనివాసు గారికి న్యాయం జరిగే వరకు. పోరాడదాం కుల వివక్షకు వ్యతిరేకంగా. నా పేరు ఎర్రమోహన కృష్ణ. గ్రామంలో ఒక దళితులైనటువంటి శ్రీరాములు గారు శ్రీనన్న ఎంతో నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో తల్లిదండ్రులు ఎన్నో చెమటోడ్చి చదివిపిస్తే తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుపెట్టుకొని కష్టపడి చదివి మంచి ఉన్నత స్థాయికి వచ్చి ఒక ఎస్ఐ డ్యూటీలో ఉద్యోగం చేరిండు. కానీ అక్కడ ఉంటున్న సిఐ రెడ్డి, ఆ రెడ్డి ఏంటంటే కుల మతన్మాది. ఎక్కడ దళితుడు ఎక్కడ ఎస్ఐ? ఇదేంటి కులోన్మాదంలో దళితులు ఎస్ఐ గారు కూడా డ్యూటీ చేస్తారా అని చెప్పి తన డ్యూటీలో ఉన్నప్పుడు కానిస్టేబుల్స్ రైటర్స్ చేసే పని సిఐ గారు ఎస్ఐ అయినటువంటి శ్రీరాములు గారు శ్రీనన్న చేత చేపించుకున్నాడు. తన డ్యూటీ ఎస్ఐ చేసే డ్యూటీని కూడా తనే అడ్డుకొని ఇతనికి డ్యూటీలో కూడా విలువ లేకుండా చేసి కొన్ని దోపిడీలకు కూడా నువ్వు పాల్పడు ఇట్లా చెయ్యి అని ప్రేరేపిస్తే తను ఒప్పుకోకుండా నీతి నిజాయితీ ఉంటే బాగా హింసించి చావు వరకు కారణం చేసిర్రు. కాబట్టి మతోన్మాదంతో మైండ్లో పెట్టుకొని ఉద్యోగంలో చేరిండు. కానీ ఆ ఉద్యోగం వచ్చింది రాజ్యాంగం చేత, మతోన్మాదం చేత కాదు. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న ప్రకారము సిఐ జితేందర్ రెడ్డికి శిక్ష పడాలి. శ్రీనన్న గారి మిస్సెస్కు గ్రూప్ 1లో జాబ్ ఇవ్వాలి. అక్కడ ఉంటున్న కానిస్టేబుల్ కూడా కుల మతం చేత ఎస్ఐ అనే గౌరవం లేకుండా అవమానించిన వాళ్ళకు కూడా శిక్ష పడాలి. ఈ తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే అణచివేత ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే అణచివేత ఉంది. ప్రజలారా వినండి, రాజకీయ నాయకులు వాళ్ళ హోదాల కోసము వాళ్ళ కాంటాక్ట్ కోసం రాజకీయం చేస్తారు తప్ప ప్రజల కోసం పనిచేయరు. ఇకనైనా మనం మేల్కొని మనకు సరైన న్యాయం చేసే నాయకులను ఎన్నుకోవాలి. మనకు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళని శిక్షించే వరకు మనం అంతా ఏకమై పోరాడాలి. ఈ అన్ని కుల సంఘాలతో కలుపుకొని ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము కేఎన్పిఎస్ తరఫున ఎంతకైనా పోరాటం చేస్తామని నేను ప్రకటిస్తున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ. శ్రీరాముల శ్రీనివాస్ గారికి ముందుగా జోహార్లు. జోహార్ శ్రీరాముల శ్రీనివాస్ గారికి. జోహార్ శ్రీరాముల శ్రీనివాస్ గారికి. పోరాడదాం శ్రీనివాస్ గారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు. పోరాడదాం సిఐ జితేందర్ రెడ్డిని అరెస్ట్ చేసే వరకు. శ్రీరాముల శ్రీనివాస్ గారి కుటుంబానికి విముక్త చిరుతల కచ్చి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రగాఢమైన సానుభూతిని ప్రకటిస్తున్నాం. శ్రీరాముల శ్రీనివాస్ గారిది ఆత్మహత్య కాదు, అది ఈ కుల సమాజం చేసిన హత్య. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య. ఇది మతోన్మాదులు కులోన్మాదులు చేసినటువంటి హత్య. అందుకని ఈ హత్యకి కారకులైన సిఐ జితేందర్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని వీసీకే పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక్కడున్న మిత్రులందరూ గమనించాలి, రాష్ట్రంలో దేశంలో దళితులందరూ ఏమి ఆలోచిస్తారంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో చేరితే తనని తాను రక్షించుకోవచ్చు, బలహీన వర్గాలని రక్షించవచ్చు అని ఆలోచిస్తాడు. మిలిటరీలో చేరితే దేశాన్ని కాపాడొచ్చు, దేశంలో ఉన్న ప్రజల్ని కాపాడొచ్చు, అదేవిధంగా తన సొంత కుటుంబాన్ని తనని కాపాడుకోవచ్చు అని అనుకుంటాడు. కానీ ఈరోజు ఈ దేశంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందనంటే నువ్వు మిలిటరీలో ఉన్నా పోలీసులో ఉన్నా దళితుడివే, నీకు వివక్ష తప్పదు, నీకు అవమానం తప్పదు, చివరికి నీ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు, చివరికి నువ్వు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అనే సంఘటన మనకి శ్రీరాముల శ్రీనివాస్ గారి ఉదంతాన్ని చూస్తే అర్థమవుతారు. కాబట్టి ఎక్కడ ఉన్నా దళితుడిగానే చూస్తున్నది ఈ సమాజం. అగ్రకులాలు చేస్తే ఏ శిక్ష లేకపోవడం అనే దాన్ని మనం చూస్తున్నాం. శ్రీరాముల శ్రీనివాస్ గారు ఎస్ఐగా ఉండి తాను తన పోలీస్ స్టేషన్లో ఎదుర్కొంటున్న వివక్ష గురించి ఉన్నతాధికారులకి రిపోర్ట్ చేశాడు, కంప్లైంట్ చేశాడు. కానీ
ఎస్పీ గారు పట్టించుకోలేదు, డిఎస్పీ గారు పట్టించుకోలేదు, చివరికి సంబంధిత హోంశాఖ అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. చివరికి ఆయన నేను మరణిస్తేనైనా ఈ విషయం మీద ఒక నిర్ణయం జరుగుతుంది, ఈ దోషుల మీద శిక్ష తీసుకుంటారనే ఆలోచనతోటి ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరణ వాంగ్మూలానికి చట్టం ప్రకారంగా అత్యంత ప్రాధాన్యత ఉంటుంది, అది ఫైనల్, దాన్ని ఎవరు మార్చడానికి వీల్లేదు. మరణ వాంగ్మూలంలో చెప్పిన విషయాల్ని ఆధారంగా చేసుకొని దోషులని నిందితులని తక్షణమే అరెస్ట్ చేయాలని సిఆర్పిసి చెప్తుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెప్తా ఉన్నది. కానీ ఇప్పటి వరకు జితేందర్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు, కనీసం సస్పెండ్ చేయలేదు. ఐజీ గారికి అటాచ్ చేశారని చెప్తున్నారు. నువ్వు అటాచ్ చేస్తే మాకెందుకు, నువ్వు అటాచ్ చేయడం మూలంగా ఆయనకి ఏమి శిక్షణ ఇచ్చినట్టు? కాబట్టి వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలి, సస్పెండ్ చేయాలి. అట్లయితేనే శ్రీరాముల శ్రీనివాస్ గారి కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని దళితులు నమ్మే అవకాశం ఉన్నది, మేము నమ్ముతాం. మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే, ఆయన డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఎస్ఐ గారే ఆత్మహత్య చేసుకొని చనిపోవటం జరిగింది. నిరుపేద కుటుంబం నుంచి కష్టపడి చదువుకొని ఒక ఆఫీసర్ అయినాడు. ఆ కుటుంబానికి ఇవాళ అన్యాయం చేసింది ఎవరనంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కులోన్మాదులు ఆ క్యాస్ట్ పిచ్చితోటి, కుల పిచ్చితోటి వేధించారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే శ్రీరాముల శ్రీనివాస్ గారి మరణం మీద సిబిఐ విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆస్తి సంపదకు రాజకీయాలకు దూరం చేసిన ఈ కుల వ్యవస్థ, ఒక అమానవీయమైన కుల వ్యవస్థను బద్దలు కొట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అందించి మనందరికీ స్వేచ్ఛ, సమానత్వాన్ని, అన్ని రంగాల్లో సమాన అవకాశాలను కల్పించాడు. ఆ భారత రాజ్యాంగం వెలుగులో ఆ భారత రాజ్యాంగం అందించిన ఒక ఉద్యోగం అనే ఒక ప్రాథమిక హక్కును శ్రీరాములు శ్రీనివాస్ గారు తన జ్ఞానంతో ఒక ఎస్ఐగా ఉద్యోగాన్ని సాధించాడు. కుక్కను ఒలిలో కూర్చుని పెట్టుకుంటారు కానీ మనిషిని దగ్గర రాని అని చెప్పి, అటువంటి సిఐ జితేందర్ రెడ్డి అడుగడుగున కుల వివక్షకు, అణిచివేతకు బలి చేశాడు. అవినీతికి పాల్పడకపోయినా, ఏ తప్పులకు పాల్పడకపోయినా ఈయన అవినీతి పడని చెప్పి దొంగ వార్తలు, తప్పుడు వార్తలు, నమస్తే తెలంగాణ పత్రిక అక్కడి జర్నలిస్టు, వాడి పేరు రఘో రామో, వాడు శరత్ అనే ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అన్నవాడు వాడిచ్చే సమాచారం మేరకు ఇట్లా తప్పుడు వార్తలు రాయించి క్షణం ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడు మనం అనుకుంటాం. చాలా మంది శ్రీరాములు శ్రీనివాస్ గారు చనిపోయిన తర్వాత చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అరే ఎస్ఐ చచ్చిపోతాడా, మందాగుతాడా, కంత పిరికోడా అని రకరకాలుగా మనం మాట్లాడుతున్నాం. కానీ ఒక మనిషి ఒక 5 నిమిషాలు ఆలోచిస్తాడు, చివరి క్షణంలో నేను ఎటో వైపు తేల్చుకుంటాడు. చివరి క్షణంలో ఎంత వేదన గురైతే మనిషి ఆత్మహత్య చేసుకుంటాడు, ఎంత బలి కుట్రలకు బలైతే ఒక మనిషి మందాగానికి ప్రయత్నం చేస్తాడు. ఆ చివరి క్షణంలో శ్రీరాములు శ్రీనివాస్ గారు అశ్వరాపేట నుంచి మహబూబాబాద్ వచ్చేంత వరకు ఎంత హింస పడచ్చు ఒక్కసారి ఆలోచించండి.